గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ ఏదైతే తెలిసి ఊహించండి అంతేనా? బికాస్ సో ప్రతి ఇంగ్లీష్ టీచర్ కూడా టీచర్ ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే దానికి ప్రతి ఒక్క పేరుని అది ఆ స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. మరి పిల్లలు కూడా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఇన్సిస్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా మాట్లాడాలి, ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడితేనే మీకు ఉన్నటువంటి లేకపోతే ఇలా ఉంటుంది అనేటువంటి ఎక్కడ కూడా వాళ్ళని ఇదిగా ఖచ్చితంగా మాట్లాడేటువంటి విషయాన్ని తెలియజేయడం లేదు. ఎలాగంటే ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం స్కూల్లో మాట్లాడుతుంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఈ రోజు నుంచి ఇంగ్లీష్ వికాస్ క్లబ్ నుంచి ఈ క్లబ్ నుంచి ఇప్పటి నుంచినే ప్రారంభించి గ్రూప్ లో ప్రతి ఒక్కరు కూడా అన్నట్టుగానే ఈ ఉన్నటువంటి ఫైనల్ ఎగ్జామ్ సమయానికి ఎవరైతే ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారో, బాగా మాట్లాడగలుగుతారో, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేటువంటి వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నా తరఫు నుంచి, నేను స్కూల్ తరఫు నుంచి ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీకు ఉన్నటువంటి ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో నాకు ఆ ప్రైజ్ నాకే రావాలి, అది నాకే సొంతమైనటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కానీ అంటే మీకు తెలియకుండా మేము ఉంటారు. పిల్లలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరిని నేను తెలుసుకుంటాను ఎవరు మాట్లాడుతున్నారు, బాగా ఎవరు పిల్లలు ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో అందరూ టీచర్స్ తర్వాత పిల్లలు చిల్డ్రన్స్ ఉండిపోతుంటారు. మీ టీచర్స్ కూడా ఉన్నటువంటి కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను మేడం. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడతారో మాకు ఉన్నటువంటి మా దృష్టి తీసుకురండి, వాళ్ళకు మంచి ప్రైజ్ ఇచ్చేసి వాళ్ళకి సత్కరిద్దాం మనం. కాబట్టి మిగిలిన టీచర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పిల్లలు కూడా ఎక్కడైతే మాట్లాడుతున్నారు తెలుగులో మాట్లాడే సమయంలో అలా మాట్లాడకూడదని చెప్పేసి కానీ లేకపోతే ఇలా తెలియజేస్తే మనం ఒక స్థాయిలో ఉండగలుగుతాం. లేదంటే కొద్దిగా మరీ మనకు ఉన్నటువంటి ఆ పాత ఇంగ్లీష్లో ఉన్నటువంటి రావడం లేదు. అంటే ఏదో వచ్చేస్తాను పోతాను ఉన్నటువంటి క్వశ్చన్ నేర్చుకుంటున్నాం పోతున్నాం అంతే. కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఈ ఉన్నటువంటి ఏ ఉన్నటువంటి యాక్టివిటీలైనా కానీ మనం ముందుండాలనేటువంటి ఆలోచన చాలా తక్కువగా ఉండిపోయింది. ప్రతి టీచర్ కూడా మా తరఫు స్కూల్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇది మన స్కూలు, మన పిల్లల్ని ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడించాలి. మిమ్మల్ని ఏది భవిష్యత్తులో కూడా ఎప్పుడే కానీ మర్చిపోరు మీరు. అంటే ఆ మేడం వల్ల నేను ఈ పదం నేర్చుకున్నాను. Very good morning to all of you, my dear teachers, colleagues and my dear students. So this is very interesting program. Our children has conducted English. Okay, because English club, and this is the first time I am seeing. And let us know what they are arranged inside. And first of all, they are given one chance to the teachers and the students how to you have to share your experiences. So first of all, this is what's the name of our school? Because English medium school. But anyone is talking in English in the school campus or in the lunch hour anytime? No, you are agreeing that yes. So first of all, everybody knows English. Everybody knows English, but they are not at all using. They are not at all using. You know small words. You are hearing because we are speaking wrong with the think something like that. First of all, I am requesting every teacher to speak small words in English. I am requesting every teacher. Every teacher. Every teacher knows English, but they are not utilizing. Every teacher knows English. No teacher is there not to speak English. Every teacher, even they may be Telugu teachers or Hindi teachers or English teachers, any subject teachers. Every teacher knows English, but they are not at all utilizing it. If they speak compulsory in English, every student from starting nursery to 10th class, they must always speak in English. So now onwards, I am asking and I am requesting to every student, try to speak some letters, some words in English. May I come in, ma'am? Shall I drink water? Small sentences I am telling. Not only big. If you try small sentences, automatically teachers will adjust. Teachers will make you to speak. Everybody up to 6th to 10th class, everybody
they already they know English, but they are not at all utilizing it because main teachers or instructors, sorry for the teachers are instructed to every student to speak in the campus English only. At that time only, every student will speak the English. You are studying in the English medium school, but you are not at all using small words and small simple things also not in English. So now onwards, I am requesting every student, please try to speak in English. You know everybody, I know that, because in some classes are speaking fluently, they are speaking in English, but you are not at all utilizing it. So from nursery to 10th class, even primary and pre-primary also, in the classrooms with the teachers, whatever you know, you speak it, whatever. If it is wrong or right, teachers will make you correct. So I am requesting every student, did you follow this plan? Yes, ma'am. How many members will follow? Yes, ma'am. No, Monica. Okay, now onwards, we will observe. Okay, down your hands. After the academic year ending, we will keep secret leaders and who are speaking in English always, and will give the beautiful prizes also for the annual exams. Okay? Done? So, you have to try to speak English. Now onwards, every student with the teachers and with the friends.